సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ప్రభు దినం పునరుత్థాన దినముగా ఈ ఆదివారం ఆత్మతోను సత్యముతోను మరొకసారి తండ్రి అయిన దేవుడిని ఆరాధించుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించారు. ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ లైవ్లో కూడా ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వాక్యంలో బలపడుతూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మరి ఎన్నో కుటుంబాలు ఉన్నారు. ముఖ్యంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించేవారు కూడా ఈ లైవ్ ద్వారా ఉండడాన్ని బట్టి సంతోషిస్తూ వారందరికీ తాటిపూరు క్రీస్తు నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ మరి ఎక్కువగా మా గురించి ప్రార్థన చేయమని వేడుకుంటాం. ప్రార్థనతో మనం వాక్య పరిచయంలోకి వెళ్తాం. ప్రార్థన చేసుకుంటాం. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమదాసుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సేవలో ఈ ఆరాధనలో ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత మా అందరికీ అనుగ్రహించారు. క్రీస్తు రక్తంలో కడగబడిన తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా తీర్చి పవిత్రులుగా వచ్చి మరి తండ్రి సంఘము ద్వారా యథార్థంగా మిమ్మల్ని ఆరాధించుకునే అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించారు. మీరు ఇచ్చిన పవిత్రతను రక్షణను యథార్థతను కాపాడుకుంటూ నమ్మకంగా ఉంటూ మీ వాక్య ప్రకారంగా జీవిస్తూ మరి తండ్రి లోకానికి దుష్టుని కార్యాలకి మేము దూరంగా ఉంటూ మీ సంకల్పాన్ని ఎరిగి మీ వాక్యానుసారంగా మేము బ్రతికే జీవితం మాకు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని లైవ్లో మీ వాక్యాన్ని అంటున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి వారికి ఇచ్చిన శ్రద్ధాభక్తులను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి తండ్రి కొన్ని పరిసర ప్రాంతాల్లో ఉండి కూడా ఆరాధనకి అవకాశం లేకపోయినా వాక్యాన్ని సమయాన్ని ఏర్పరచుకుంటూ మరి తండ్రి ఎంతగానో మిమ్మల్ని ఆరాధించుకుని వాక్యం ఎదిగి మిమ్మల్ని గనపరుచుకునే భాగ్యాలు మరి అనేకులకు ప్రసాదిస్తున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ముఖ్యంగా స్థానిక సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి వాక్యములోనికి వెళుతుండగా వాక్యములు వినే చెవులను గ్రహించే హృదయాలను మా అందరికీ ప్రసాదించండి. మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మీ జ్ఞాన సహకారమును మాకు అందించమని అసత్యం అబద్ధం మాకు దూరం ఉంచి వాక్య ప్రకారంగా మేము బోధ చేయడానికి వాక్య ప్రకారంగా మేము తండ్రి వాక్యాన్ని అర్థం చేసుకుని ఆరాధన చేయగలిగిన ధన్యత దయచేయడం. సమస్త విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులు మనం గ్రంథం నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్నాం. మనం ఆయన సంఘములో మనం యథార్థంగా నడవలసిన అవసరత మన అందరి మీద ఉంది. వినే ప్రతి మాటను నేర్చుకునే ప్రతి మాటను మనము గ్రహించుకోవలసిన అవసరత ఉంది. ఈరోజు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనం యథార్థంగా ఆరాధించుకునే అవకాశాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించారు కనుక అందును బట్టి కూడా మనం ధన్యులు. మరి ఇవాళ ఆరాధన విలువ తెలిసిన మనం ఆదివారం వేరే పని పెట్టుకోకుండా మనకు ఇచ్చిన సమయంలో ఆరాధన సమయం ఏంటో గుర్తించి మన పనులన్నీ త్యాగం చేసుకుని ప్రభు దగ్గరికి రావాల్సిన పని మనందరినీ ఉంటాయి. ఎందుకంటే ఎవరో ఖాళీగా ఉంటాం, అందరికీ పనులు ఉంటాయి. ఎన్ని పనులున్నా మనకంటూ మరి ఆత్మీయంగా దేవుని పని అంటూ ఒకటి ఉన్నది. ఇది శాశ్వతమైనది కాబట్టి మనం దేవుని పనిని మన పనుల కోసం విడిచిపెట్టేసుకోకూడదు. కొంత దేవునికి మనం సమయం ఇచ్చినట్లయితే వాటి ద్వారా మనం దైవం ముందు కూర్చునే అర్హతను సంపాదించుకోవాలి. ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే దైవం ముందుకు వస్తుంటే దేవుని ముందుకు వచ్చే అవకాశాన్ని కూడా కోల్పోతున్నారు. లోకంలో పనుల ద్వారా కుటుంబ పనుల ద్వారా దైవ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని కూడా దేవుడు ఇస్తుంటే అది పోగొట్టేసుకుంటారని చాలామంది. అయితే దాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ధన్యులు. ఒక మాట మనం చదువుతాం. కీర్తన గ్రంథము 111వ కీర్తన
111వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతాం. యథార్థవంతుల సభలోను సమాజంలోను మొదటి వచనం యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలంట? యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేదను. దావీదు గారు తెలియపరుస్తున్న మాటలు. మా దేవుడు ఏం చేయాలట? స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? నిత్యము స్తుతించాలి. స్తుతించే అవకాశం మనకు దొరికినప్పుడు, అంటే స్తుతించడం, ఆరాధించడం, ఆయన ఆరాధించే అవకాశం దొరికినా కూడా మనం ఏం చేసుకోకూడదు తెలుసా? పోగొట్టుకోకూడదు. మరలా ఆ భాగ్యం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? అక్కడ మాట చెప్పాడు చూడండి, యథార్థవంతుల సభలో. అంటే యథార్థవంతులు కూర్చొనే చోట మనం ఏం చేయాలట? దేవుడు స్తుతించాలి, సేవించాలి. ఈ భాగ్యం ఆయన్ని ఎవరైతే స్తుతిస్తున్నారో వారికి ఇస్తున్నాడు. యథార్థవంతుల సభలోను, అంటే సంఘములోను, మరలా చెప్పాడు సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేదను అని మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇవాళ ఆయన ఆరాధించడం కూడా ఒక కృతజ్ఞత. ఎందుకు తెలుసా? చనిపోయిన మనల్ని బ్రతికించాడు. అర్థం చేసుకో, చనిపోయిన మనల్ని బ్రతికించాడు బాప్తిస్మం ద్వారా. అవునా? శరీరులుగా బ్రతకవలసిన మనకే ఆత్మీయ స్థితినిచ్చాడు. అవునా? పాపులుగా బ్రతకవలసిన మనకి పరిశుద్ధతనిచ్చాడు. అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన మనము దేవుని స్తుతిస్తూ కృతజ్ఞత కలిగి ఉండాలట దైవ సన్నిధిలో. కింద ఒక మాట ఒకసారి 7వ వచనాన్ని చదువుతాం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములని నమ్మకమైనవి. మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ ధర్మశాస్త్రం ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినవి. ఆయన శాసనములని నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. ఆయన న్యాయము, ఆయన చేతి కార్యములు, ఈ శాసనములు అన్ని ఎలా ఉన్నాయట? శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతో యథార్థతతో అవి చెయ్యబడి ఉన్నవి. సత్యముతోను యథార్థతతోను అవి ఏం చేస్తున్నాయట? చెయ్యబడి ఉన్నవి. కింద చదువుతాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలగజేసిన వాడు. అర్థమవుతుందా? ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు. అవి అనుసరిస్తే తన ప్రజలకు ఏముందట? విమోచన ఉంది. అంటే ఇప్పుడు ఆయన గ్రంథాన్ని ఇచ్చింది ఎందుకు? విమోచన కొరకు, విమోచింపబడడం కొరకు. కిందకి చదువుతాం. తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆయన నామము పరిశుద్ధమైనది. మనం అర్థం చేసుకో. అంటే ఇశ్రాయేలు దేవుని నామం ఎలాంటిదంట? పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎవరి నామం? యెహోవా నామము ఇశ్రాయేలుకి పరిశుద్ధమైనది, పూజింపదగినది. అలాగే ఒక మాట మనం చదువుతాం. మత్తయి సువార్తలోకి మనం వెళ్తాం. 26 మత్తయి సువార్త. ఇక్కడ మనం చదువుకున్నాం, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు. ఓకేనా? ఒక మాట చదువుతాం. 26వ అధ్యాయము మత్తయి సువార్త. ఒకసారి 26వ వచనాన్ని చదువుతాం. 26వ వచనం చూడండి. 28వ వచనానికి వచ్చేద్దాం. 28వ వచనానికి. ఇది యేసు ప్రభు అప్పగింపబడిన రాత్రి 12 మంది అపొస్తలులతో చెప్తున్నమాట. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యంలో చాలు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే నిబంధన రక్తం అంట. ఏది? క్రీస్తు రక్తం. అంటే ఆయన రక్తమే ఏంటి? నిబంధన. పాత నిబంధనలో రక్తం ఏది? పశువుల రక్తం. అవునా? ఆ నిబంధనలో పశువుల రక్తం. క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తం. ఆయన రక్తము వలనైనా క్రొత్త నిబంధన అంట. మళ్ళా కొరింథీ పత్రికకి వెళ్తాం. కొరింథీ పత్రిక వెళ్తాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25 వచనం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25 వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పరిశుద్ధులతో పౌలు మాట్లాడుతున్న మాటలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఎవరు ఆయన అంటే? క్రీస్తు. 26వ అధ్యాయంలో చదువుని చూసారా మత్తయి సువార్తలో? ఆ సన్నివేశనను పౌలు సంఘానికి గుర్తు చేస్తాడు. తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకున్నాడు, అది తనని 2గా విరిచి తనకు శిష్యులకు ఇచ్చాడు. పై వచనంలో చెప్తూ ఆయన ఒక పాత్ర ఎత్తుకుని దానిని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఆయన పట్టుకున్నాడు. చూడండి, భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనా, అది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు క్రొత్త నిబంధన ఎవరి రక్తం? క్రీస్తు. అంటే ఇప్పుడు క్రీస్తులో ఉన్నవారు ఏ నిబంధనలు పాటించాలి? ఏ నిబంధనలు? క్రొత్త నిబంధనలు. అంటే క్రీస్తులో ఉన్నవారు క్రొత్త నిబంధన సంబంధులే తప్ప కానీ పాత నిబంధన సంబంధులు కాదు. పాత నిబంధనలు వద్దని కాదని దాని అర్థం. తెలుసుకోవడం కొరకు, పితరుల కాలంలో ఏం జరుగుతుందో చరిత్ర తెలుసుకోవడం కొరకు పాత నిబంధన అవసరం. క్రొత్త నిబంధన మనం అనుసరించడం. ఎందుకంటే క్రొత్త నిబంధన ద్వారా మనకేముంది? పాప క్షమాపణ. అదేనే ఇందాకేమన్నాడు? పాప క్షమాపణ కొరకు అనేకుల కొరకు చింతింపబడుచున్న నిబంధన. అది ఎక్కడ అన్నాడు? ఆ నిబంధన ఏదంట? క్రొత్త నిబంధన నా రక్తము వలన అయింది. క్రొత్త నిబంధన ఆయన రక్తము ద్వారా ఏర్పడింది. అందుకే ఆయన రక్తము ద్వారా ఏర్పడిన నిబంధనలో గుడారం లేదు, భౌతికమైనది లేదు. కానీ భౌతికమైనది పాత నిబంధనలో ఒక్క మాట. హెబ్రీ పత్రికలోనికి మనం వెళ్తాం. హెబ్రీ పత్రికలోనికి మనం వెళ్తాం. ఒకసారి మనకు అర్థమవుతుంది. 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాం. మొదట నిబంధనకైతే మొదటి నిబంధన ఏది? అది అంతే కదా. బైబిల్లో కూడా ఉన్నది ఇది మొదటి నిబంధన, పాత నిబంధన. ఈ గ్రంథంలో ఉన్నది కూడా. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములు ఉండేది. అర్థమవుతుందా? అది మోసే ఏర్పరిచిన గుడారంలోనిదైనా, యెరూషలేము దేవాలయంలోనిదైనా అది ఏ సంబంధమైనదట? ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమే. చూడండి, ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిన మోసే కాలం. ఓకేనా? అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలు ఉన్నాయట. ఎక్కడ? గుడారంలో. దానికి పరిశుద్ధ స్థలం అని పేరట. అది ఆ గుడారానికి కింద చదువుతాం. 2వ తెరవకు అవతల, అంటే ఆ గుడారంలోనే ఆవరణ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అది ఆ తెర లోపలట. అది మీకు అర్థమవుతుందా? తెర ఇవతలు ఉన్నదేమో ఆవరణ, పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలానికి ముందు ఉన్నది మళ్ళీ ఆవరణ. మీకు అర్థమవుతుంది? బయట ప్రదేశం అంతా ఆవరణం. ఆవరణంలోనే గంగాలం ఉంటుంది. అర్థమవుతుందా? ఆవరణంలోనే బలులు అర్పించబడతాయి.
ఇప్పుడు పరిశుద్ధ స్థలములోనేమో లేవీలు ఉంటే, అతి పరిశుద్ధ స్థలములోనేమో యాజకులు ఉండేవారంట. యాజకుడు తప్పగానే అతి పరిశుద్ధ స్థలములోనికి ఎవరు వెళ్ళడానికి అవకాశం లేదు. అది పరిశుద్ధ స్థలం అన్నాడు చూసారా, అక్కడికి ప్రవేశించే అవకాశం లేదు, ఒక యాజకుడికే ఇచ్చాడు. కింద చదువుతాం. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును అను గుడారము ఉండెను. అందులో సువర్ణ దేపర్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలములో. కింద చదువుతాం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండేవి. దీంట్లో అతి పరిశుద్ధ స్థలము. ఇది ఏ సంబంధమైనది? ఎప్పుడు? లోక సంబంధమైనది. అంటే లోక సంబంధమైన పరిశుద్ధ స్థలములో పాత నిబంధన కార్యాలు ఇలా జరిగినాయి. ఓకేనా? ఒకసారి ఇదే 9వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాం. చూడదమ్మా. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు. నీకు అర్థమవుతుందా? ఇవన్నీ దేనిని పోలికట? అది పరలోక సంబంధమైనవి కాదు. అర్థమవుతుందా? పోలిక అంటే అర్థమేంటి? పోలిక అంటే అర్థమేంటి? అవి నిజమవుతే ఏంటి? స్వరూపం లాంటివి అంతే. అది జిరాక్స్. వాటిని పోలు ఉన్నాయట ముందు. అంటే దీని అర్థం ఏంటంటే ఇవన్నిటి ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైనది ముందుగానే ఏర్పాటు చేశాడట. అర్థమవుతుందా? వాటిని పోలికగా ఉన్నాయండి, అర్థం చేసుకోవాలి. అందుకని ఆ మాటలు చెప్పాడు, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. ఇవన్నీ కూడా బలుల ద్వారా శుద్ధి చేయబడాలంట. ఇప్పుడు చెప్పండి చూసారా, అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? మనం చదువు, బలుడు కాదండి, చదువు. ఒకసారి మనం చదువుతాం, చూడండి. 2వ వచనం. అనగా మొదటి గుడారంలో మొదట ఒక గుడారం ఏర్పడును, అందులో దీపస్తంభమును. ఓకేనా? దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అనే పేరు. మనం అర్థం చేసుకోవాలి. ఏమున్నాయంట? పరిశుద్ధ స్థలములు, దీపస్తంభం ఉంది, బల్ల ఉంది, రొట్టెలు. ఓకేనా? అతి పరిశుద్ధ స్థలములు ఏమున్నాయి? 3వ వచనం. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ దేపర్తియు. అవును, నీకు అర్థమవుతుంది? సువర్ణ దేపర్తియు అంటే అర్థమేంటి? బంగారం అనమాట సువర్ణం అంటే. సువర్ణ దేపర్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చూడండి, చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలు. మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు చూసారు నిబంధన. ఇవన్నీ ఉన్నాయట. అర్థం, ఇవన్నీ ఉన్నాయట. అవునా? ఇవన్నీ ఉన్నాయట. దేంట్లో? పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో. ఇవన్నీ ఎలా శుద్ధి చేయబడతాయని చెప్పాడు? ఇట్టి బలుడు ద్వారా. 23వ అధ్యాయంలో అదే కదా చదువు. 23వ వచనంలో ఒకసారి 22వ వచనాన్ని చదువుతాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం అంటే పాత నిబంధన ప్రకారం, పాత నిబంధన ప్రకారం. ఓకేనా? చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను. ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా, పరిశుద్ధ స్థలంలో ఏమవుతే ఉంటాయో, ఆయన దేవాలయములు ఏమవుతే ఉంటాయో అవన్నీ చూడండి. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలసి ఉన్నాయి. ఇవన్నిటి మీద రక్తాన్ని ప్రోక్షించేవారట.
దేని కొరకు? పరిశుద్ధత కొరకు. ఓకేనా? ఎందుకని ఆ స్థలం పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది. ఇప్పుడు ఆయన స్థలములో ఆయన నామం పెట్టబడిన పరిచర్యలో అన్ని కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధమైనవిగా ఉండాలి. కాబట్టి పాత నిబంధన ఉన్న బలులు రక్తముతో ఇవన్నిటిని ప్రోక్షించేవారట. ఒకసారి 20 వచనం జరుగుతాం. 20 వచనం. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత, ఇక్కడ ఏం ఆజ్ఞలు అయితే ఇచ్చాడు దేవుడు, అవన్నీ ప్రజలతో ఏం చేసేవాడట? చెప్పేవాడట. చెప్పాలి ముందు. ఆజ్ఞలు తెలిస్తేనే ఆరాధన విలువ తెలుస్తుంది. ఓకేనా? చెప్పేవాడట. ఆయన నీళ్లతోను రక్త వర్ణములు గల గొర్రె బొచ్చుతోను ఇస్సోపుతోను కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, మీ కొరకు విధించిన రక్తం ఇదే అని చెప్పుచు. ఆ మాటలు చూడండి ఎంత అద్భుతమైన మాటలు. ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను. ఏ గ్రంథం? ధర్మశాస్త్ర గ్రంథం. ఓకేనా? గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించడం. ప్రోక్షించడం అంటే చిలకరించడం. ఇప్పుడు ఆ రక్తం ఎప్పుడైతే వారి మీద ప్రోక్షింపబడ్డాదో, అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ రక్తాన్ని ప్రోక్షించాడో ఆ రక్తము ద్వారా వారికి ఏమొస్తుంది తెలుసా? పరిశుద్ధత వస్తుంది. ఓకే? ఇది నిబంధన రక్తం. దేవుడు విధించిన నిబంధన రక్తము ఇదే అన్నాడు. ఏంటి ఆ రక్తం? ఇది మైండ్లోకి రావాలి. ఇది ఇప్పుడు ఈ చేస్తున్నది ఇక్కడ ఈ వచనంలో ఎవరో? మోషే. క్రీస్తు కాదండి. మోషే ప్రోక్షిస్తున్నాడు, మోషే శుద్ధి చేస్తున్నాడు. ఏ రక్తం? మనం 23 వచనం చదువుతూ మర్చిపోకూడదు. చూడండి 23 వచనం, 22 వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడవలసి ఉన్నవి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చును. సామాన్యముగా చెప్పవచ్చును. ఏంటి ఆ రక్తము? ఒకసారి 14 వచనం చదువుతాం. 14 వచనం, 12 వచనం, 12 వచనం. మేకల యొక్క కోడెల యొక్క రక్తము. మీకేనా అర్థమవుతుందా? అదే మేకల యొక్క కోడెల యొక్క ఎడ్ల యొక్క రక్తం అట. ఎక్కడ ఉన్నది? ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న రక్తం. ఇది పాత నిబంధన రక్తం. ఈ రక్తముతో ప్రోక్షించి ప్రజలను ఆ వస్తువులను ఏం చేసేవాడంటే మోషే శుద్ధి చేసేవాడట. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఇది ఈ నిబంధన రక్తం ఇదే అని చెప్పాడు. మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అన్నాడు. అంటే ఏ నిబంధనది? పాత నిబంధన రక్తం ఇది. ఇప్పుడు కొరింథీ పత్రిక వెళ్తాం. కొరింథీ పత్రిక వెళ్తాం. కొరింథీ పత్రిక చూడండి 11వ అధ్యాయము 25 వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. 11:25 వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఓకే? ఏ రక్తం అంటే ఇది? క్రొత్త నిబంధన. ఎలా ఏర్పడింది కొత్త నిబంధన? ఆయన రక్తము ద్వారా, నా రక్తము వలనైన. అంటే ఎవరి రక్తం అది? క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తము ద్వారా ఏమో క్రొత్త నిబంధన ఏర్పడింది. పశువుల రక్తంలో ద్వారానేమో పాత నిబంధన. ఓకేనా? అంటే పాత నిబంధనలో ఉన్నదంతా ఏ రక్తం కాదు? క్రీస్తు రక్తం కాదు. క్రొత్త నిబంధనలో ఉన్నది ఏ రక్తం కాదు? పశువుల రక్తం కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ రక్తమేమో, పశువుల రక్తమేమో పాత నిబంధనలో ప్రజలను శుద్ధి చేసేది. ఓకేనా? వారు పాపాలు చేసిన పాపాలు పోవడానికి వారు శుద్ధీకరణ కొరకు ఏం చేసేవారు? బలులు ఇచ్చేవారు. ఓకే? ఒకసారి ఇందాక చదివిన మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి ఒకసారి వెళ్తాం. 26వ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుతాం. ఎందుకు ఆ క్రొత్త నిబంధన ఇక్కడ చెప్పాడు? ఇది నా రక్తము అనగా
పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఎవరి రక్తం ఇది? ఎవరి రక్తం ఇది? క్రీస్తు రక్తం. ఎందుకు చిందింపబడ్డదట? అనేకులు పాప క్షమాపణ కొరకు, అంతేనా? అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అంటే ఈ రక్తమేమో అనేక పాపాలను శుద్ధి చేస్తుంది, అనేకులను శుద్ధి చేస్తుంది. అవునా? అనేకులను శుద్ధి చేస్తున్నట్టు ఏది? నిబంధన రక్తం. ఓకేనా? ఇప్పుడు పాత నిబంధన రక్తంలోనే భౌతికమైనది ఉన్నది అనా, లోక సంబంధమైన వస్తువులే, లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమే అని అన్నాడు. ఒక్కసారి మరలా హెబ్రీ పత్రిక కొత్త, హెబ్రీ పత్రిక కొత్త, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. ఇప్పుడు చదువుతాం 23వ వచనం. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఆ క్లారిటీ. పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇంటి బలుల ద్వారా శుద్ధి చేయబడవలసి, అంటే వాటిని పొలుగుతూ ఉన్న భౌతిక సంబంధమైనవి కూడా ఏ రక్తంతో శుద్ధి చేయబడ్డాయి? పశువుల రక్తంతో. అంతే కదా? కింద చదువుతాం. గాని పరలోక సంబంధమైనవి, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైనవి. అవునా? పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైనవి భూలోక సంబంధమైన వాటికంటే. అంటే భూలోక సంబంధమైనవి ఏవి? లోకం కాదండి, గుడారం, పరిశుద్ధ స్థానం, ఆవరణం. అవునా? వాటిలో ఉన్న వస్తువులన్నీ కూడా వాటిని పోలే ఉన్నాయి తప్పకని అవి పరలోక సంబంధమైనవి కాదు. మరి ఏది శ్రేష్టమైనది? పోలినవి శ్రేష్టమైనవా, పరలోక సంబంధమైనది శ్రేష్టమైనదా? ఇంకా ఈ చాలా మంది క్రొత్త నిబంధన అర్థం కాని క్రైస్తవులు ఇంకా ఆ పోలికల దగ్గరే ఉండిపోయారు. అర్థమవుతుందా? పోలికల దగ్గరే ఉండిపోయారు. పోలికల దగ్గరే ఉండి ఇవాళ సంఘాల్లో చాలా మంది ఇది పీఠమని చెబుతూ, అవునా, ఇది 7 దీపస్తంభాలని చెబుతూ ప్రజ్ఞ గ్రంథంలో ఉంది కదా, అది అవన్నీ ఇంకా కొనసాగుతూ ఉంటారు. యాజక వస్త్రాలు వేసుకొని. అయ్యో, ఆత్మ సంబంధమైనది వచ్చేసిన తర్వాత శరీర సంబంధమైన దాంతో పని లేదు. ఇంకా అవి చేస్తున్నామంటే మనకి కొత్త నిబంధన ఏం అవ్వలేదు, అర్థం కాలేదు. అర్థం కాకే ఇంకా అది అడుచేస్తున్నాం. ఒకవేళ అదే కొనసాగించవలసి వస్తే, అదే చేయవలసి వస్తే క్రీస్తు రావాల్సిన పని లేదు కదా. మనం పరలోక సంబంధమైనది ఏర్పరచవలసిన పని ఏమీ లేదు కదా. అంటే పరలోక సంబంధమైనది ఏర్పడిందంటే దేనితో సంబంధం లేదని, ఈ లోక సంబంధమైన కార్యాలతో గాని, ఆ నిబంధనలతో గాని, ఆ స్థలంతో గాని పని లేదనే అర్థం. ఇలా పాత నిబంధనలు జరిగిందని చెప్పడానికే, మీరు చేయండి అని చెప్పడానికి కాదు, మనం చేయడానికి కాదు ఇది. ఇలా పాత నిబంధన యాజకుల్లో, పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారంగా లేవీలు, యాజకులు ఇలా కొనసాగారు. మోసే ప్రజల్ని ఇలా శుద్ధి చేశాడని తెలుసుకోవడానికి నిబంధన అది. అది వాళ్ళకి సంబంధించింది. అవునా? ఇశ్రాయేలుకి సరిపడింది. క్రొత్త నిబంధన క్రైస్తవులకు సంబంధించింది. అంటే దాని అర్థం ఏంటంటే క్రైస్తవులనే కాదు, ఎవరైతే బాప్తిస్మం పొంది క్రీస్తు దగ్గరకు వస్తారో వారందరికి సంబంధించింది. యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు క్రొత్త నిబంధన ప్రకారంగానే జీవించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. అర్థం చేసుకోండి. ఒకసారి 8వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో తీసారా? 28వ అధ్యాయంలో 8వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించువారు గనుక అర్పించువారును కనుక ఈయన భూమి మీద ఉన్న ఎడల యాజకుడై ఉన్నాడో. ఎవరో యేసుక్రీస్తు గురించి చెప్తున్నారు. మోషే గుడారము అమర్చబోయినప్పుడు ఎక్కడ? సేనాయి దగ్గర
అమర్చిపోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయ రూపమైన గుడారమునందు సేవ చేశారు తప్ప పరలోక సంబంధమైన సేవ చేయలా మోషే. అర్థమవుతుందా? ఇప్పుడు పరలోక సంబంధమైన వాటిని పోలివేయాలని అన్నాడు. మాదిరి కొండను సేనాని పర్వతం మీద చూపించాడండి దేవుడు. ఆ మాదిరిలోనే ఇందాక మనం చదువుని చూసారు 9వ అధ్యాయం మొదటి నుంచి అవన్నీ చేశాడు మోషే. మరి ఇవాళ మనకు మాదిరి ఉంది. క్రొత్త నిబంధన బోధకుడికి క్రొత్త నిబంధన విశ్వాసులు కూడా ఒక మాదిరి ఉంది. ఏ నిబంధన ఇది? క్రొత్త నిబంధన. ఎవరి రక్తం? క్రీస్తు రక్తం. క్రీస్తు చెప్పిన మాదిరిలో ఆరాధన చేయాలి, అంతేనా? ఒకసారి ఇప్పుడు 24 వచనాన్ని చదువుతాం. 24 వచనం 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి చూడండి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశించలేదంటే అర్థమేంటి? ఈ గుడారంలో ప్రవేశించలా. ఇశ్రాయేలులు ఏ ఆరాధన స్థలం చేశారో ఆరాధనలో ఆ స్థలంలో ప్రవేశించలా. మళ్ళా దాన్ని ఏర్పరచడానికి రాలేదంటే క్రీస్తు. చూడండి, చదువమ్మా. క్రీస్తు ప్రవేశించలేదు కానీ ఎప్పుడు మన కొరకు, ఇందాకన్నాడు చూసారా, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడు చూసారా మత్తయి సువార్తలో. అనేకుల కొరకు, మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. పరలోకమందే అంటే ఈయన ఈ లోకంలో మరణించడం, క్రొత్త నిబంధన ఏర్పరచడం ఎక్కడ ఆరంభమైందట? ఎక్కడ ప్రవేశించడం? పరలోకంలోనే నిర్ణయించబడ్డాడట. మరలా దేని సంబంధమైనదట? ప్రకృతి సంబంధమైనది కాదు, హస్తకృతము కానిది ఏర్పరచడం కొరకట. యేసుక్రీస్తు తండ్రి ఎదుట ఏమయ్యాడట? చెప్పాడు కదా అక్కడ, ఆయన సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించింది. ఒకసారి 11వ వచనంలోకి వెళ్తాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై, క్రీస్తు రాబోయే మేలుల విషయమై. ఎవరికి మేలులు? మనకే. ఏంటి ఆ రాబోయే? ఇందాక చెప్పాడు పరలోక సంబంధమైన వాటిని పోలినవి అన్నాడు. అంటే పోలికి తగ్గితే వాటిని నిర్మించడానికి, ఆ పరలోక సంబంధమైనది ఏర్పరచడానికి క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. ఆయన వచ్చేప్పుడే మనం ఏం చేస్తున్నామో తెలుసా? భౌతికమైన వాటినే చూస్తాం. ఆలోచించాలి. రాబోవు చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచనము సంపాదించి, అప్పటి వరకు నీ విమోచనం ఉంది అమ్మా. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతుందా? అప్పటి వరకు విమోచన లేదా పాత నిబంధనలో? ఎలా ఉంది విమోచన? కోడెల రక్తం ద్వారా, మేకలు ఎడ్ల రక్తం ద్వారా విమోచనం ఉంది. కానీ అది నిత్యమైనది కాదట. అంటే దాని అర్థం ఏంటి? శాశ్వతంగా ఆ పాప నివారణ చేయలేకపోయినవి అవి. అందుకనే శాశ్వత పాప నివారణ కొరకు ఆయన మేలు కొరకు ఈ లోకానికి వచ్చాడట. అందుకని ఆ మాట చెప్తున్నాడు చూడండి. తానే నిత్యమైన విమోచనము సంపాదించి హస్తకృతము కానిది. అప్పుడు దాకా ఉన్నదే అమ్మా. అది మనం అన్నా 9వ అధ్యాయం కంటిన్యూ చదివితే మనకు అర్థమవుతుంది, అవునా? హస్తకృతము కానిది. పై వచనాల్లో మనం చదువు, అవునా? ఏంటి ఆ పై వచనాలు? మొదట గుడారం ఏర్పడింది. మొదటి నిబంధనలో గుడారం ఏర్పడ్డది, అవునా? ఈలోక సంబంధమైన స్థలమును, పరిశుద్ధ స్థలములు ఉన్నాయి. వాటిలో ఉన్న వస్తువులన్నీ చదువుకున్నాం ఇందాక. ఇదంతా దేనికి సంబంధించిందంతా? ఈ లోక సంబంధమైనది, హస్తకృతమైనది. అంటే మోషే ద్వారా ఏర్పడింది. మరి క్రొత్త నిబంధన సంఘం, క్రొత్త నిబంధనలో ఉన్న పరిశుద్ధ స్థలం మనుషులతో ఏర్పడినది కాదు. అందుకనే హస్తకృతము కానిది అని అంటే క్రీస్తు ద్వారా నిర్మించినది. అంటే క్రీస్తు స్థాపించినది, మనుషుల చేతులతో కట్టబడినది కాదట. ఎందుకంటే క్రీస్తు మనుషుడు కాదు కదా మరి, అవునా?
ఈయన మనిషి కుమారుడని పాతనే స్వార్థంలో చెప్పిన చాలా మంది ఆ మాట తీసుకుని ఈయన మనుషుడే అంటున్నారు. ఆయన మనుషుడు అయితే అక్కడ చెప్పాడు హస్తకృతము కానిది అని అక్కడ ఆయన మనుషుడు అయితే అది హస్తకృతమైనది అవుతుంది. అవునా? వినాలి, మనసు ఇక్కడ పెట్టాలి. ఆయన మనుషుడు అయితే హస్తకృతము కానిది అని అననక్కడ హస్తకృతమైనదే అవుతుంది. మోషే మనుషుడు కనుక హస్తకృతమైనది అయినది, సొలొమోను మనుషుడు కనుక అది హస్తకృతమైనది. మరి క్రీస్తు మనుషుడు కాదు కనుకనే హస్తకృతము కానిది అని చెప్తున్నాడు. అవునా? పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. హస్తకృతము కానిది అని అన్నాడంటే ఆయన మనుషుడు కాదు, అర్థం చేసుకోవాలి. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు 11వ వచనం చదువుతున్నాం మనం. అవునా? ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు సంపూర్ణమైనదియునైన గుడారము ద్వారా, అంటే ఆయన శరీరమును గురించి చెప్తున్నాడు. గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక, అప్పుడు దాకా ఆ భౌతికమైన గుడారము ఆ ఆరాధన విధానము కోడెల రక్తముతోనే ఏర్పడింది. అవునా? ఆ రక్తముతో కాక తన స్వరక్తముతో, సొంత రక్తం. అది ప్రతి ప్రధాన యాజకులు ఉన్నారు. ఎక్కడ అతి పరిశుద్ధ స్థలములో, ఆ మోషే గుడారములో, ఆ ధర్మశాస్త్ర అర్పించే వాటిలో ప్రధాన యాజకులు ఉన్నారు. కానీ వారు ఎలాంటి వారట? ప్రకృతి సంబంధమైన వారు. మరొకటి, కోడెల రక్తాన్ని అర్పించారు తప్ప వారెవరో తన రక్తాన్ని అర్పించాల. కారణం ఏంటి తెలుసా? వారు పరిశుద్ధులు కాదు కనుక. మరి ఈయన తన స్వరక్తముతో ప్రవేశించాడు. అంటే అర్థం ఏంటి? ఈయన కంటే కోడెల రక్తం పవిత్రమైనది కాదు, పాపను తొలగించేది కాదు, పరిశుద్ధుడు. ఒకసారి 7వ అధ్యాయంలోనికి వెళ్తాం. 26వ వచనం చదువు. చూడండి. పరిశుద్ధుడును ఆ పవిత్రుడును నిర్దోషి ఎవరు? అంటే క్రొత్త నిబంధనలో ప్రధాన యాజకుడు గురించి చెప్తున్న మాటలు. ఈయన క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడు. ఈయన సృష్టి సంబంధం కానిది ఏర్పరిచిన స్థలం ఈయనది. పరలోక సంబంధమైనవి ఈయన ద్వారా ఏర్పడ్డాయని చెబుతూ ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడు. ఎవరు? మరి అటువంటి వాడు రక్తం కార్చాడంటే మరి ఆ రక్తం ఎలాంటిది? పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైన రక్తములో మనం కనగబడ్డామంట. మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ అటువంటి భౌతికమైన సంబంధం ఈ పవిత్రత లేని రక్తంలో కనగబడ్డారు. అప్పటికి క్రీస్తు రాలేదు కనుక, దేవుడు అంగీకరించాడు కనుక ఆ రక్తం ద్వారా వాళ్ళకి శుద్ధి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు రక్తంతో చిందించబడిన తర్వాత ఆ రక్తాన్ని ఆయన అంగీకరించాడు. ఎందుకని? మరీ శ్రేష్టమైనది, వాటికంటే పవిత్రమైనది క్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తముతో ప్రవేశించాడట, ఆ స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడట. అర్థమవుతుందా? బ్రదర్ చెప్పాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో తిరిగాడైనా. 3.5 సంవత్సరాలు తిరిగాడైనా, పాపులతో తిరిగాడు, సొంకర్లో తిరిగాడు. కానీ ఏం చేయలేదట ఆయన. దాని అర్థం ఏంటి? అది మొదటి కీర్తన మనకు అర్థం అవ్వాలి. దుష్టులు ఆలోచన చెప్పిన దుష్టులు ఉంటారు. నీ ఆలోచనలో అలా రాకూడదు. వాళ్ళ దగ్గర దుష్టులన్నీ దుష్ట ఆలోచనలే, చెరిపే ఆలోచనలే. కానీ నువ్వు వారితో తిరిగినా ఆలోచనలు నీకు రాకూడదు. పాపుల మార్గాన పాపం చేయడానికి వచ్చి ఉండకూడదు. దాని అర్థం అది. అపహాసకులు కూర్చొని చూడాలా? కూర్చుంటారు. అది ఇప్పుడు మరి ఈయన ఎందుకు తిరిగాడు? ఆమెను ప్రోత్సహించడానిక? అది ఈయన తిరిగి మార్చాడండి. మార్చాడినా ఎంతో మంది అపవిత్రులు మార్చబడ్డారు, వ్యభిచారి స్త్రీలు మార్చబడ్డారు. ఎలా మారారు వీళ్ళు? కారణం ఆయన ప్రేమ. అది ప్రేమతో హక్కులు చేర్చుకుంటున్నాడు కనుక ప్రేమ బలవంతం చేసింది. అందుకనే యాకోబు పత్రికలు అంటాడు, ప్రేమ దోషములను కప్పును. ఆయన ప్రేమ అనేక మంది దోషాలను కప్పింది కాబట్టి ఆయన ముందుకు వచ్చి పరిశుద్ధమయ్యారు. ఇంకో విషయం చెప్పిన
ఆయన ప్రేమ మన దోషాలు కప్పింది కాబట్టి దేవుని ముందు కూర్చున్నాం. అవునా? లేకపోతే ఆయన దోషాలు ఇంకా కనిపెట్టి చూస్తే ఆయన ముందు కూర్చుని అర్హత మనకెక్కడదండి. ఒక్క విషయం చెప్తున్నాడు దీనికి ఎగ్జాంపుల్గా. ఎవరన్నా మన తప్పు చేత్తం చూశారనుకో, ఆ వ్యక్తి ముందు నిలబడగలమా? మాట్లాడగలగలమా? తిరగలమా? గొప్పగా మాట్లాడుకోగలమా? ఎందుకని? లోపం తెలిసింది కనుక సిగ్గుపడతాం అక్కడ. మన పాపాలు ఆయనకి తెలియదా? మన హృదయాంతరంగాలు ఆయనకి తెలియదా? మరి ఎలా కూర్చున్నాం ధైర్యంగానే? ఆయన క్రీస్తు రక్తంలో తుడిచేసి మన పాపాలను ఆయన వెనక్కి వేసుకున్నాడట, మర్చిపోయాడట. ఆయన ముందు కూర్చుని అర్హత మనకెక్కదండి. అర్థం చేసుకోవాలి. ఒక్క మాట ఇది ఇలాగే పెట్టి కీర్తన 90 అధ్యాయంలోకి వెళ్తాం. తీసారా 90 కీర్తన? అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. 90 కీర్తనలో మీకు చూపిస్తాను. 8వ వచనం చదువుతాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఎవరేం చేస్తున్నాడో అన్నీ తెలుసు. అవునా? మనుషులకు అప్పొచ్చేపోతే అప్పుడు ఎవరికి కప్పలే? దేవుని కన్నుని కప్పలే. ఆ శక్తి మనకి లేదు. చూడండి కింద చదువుతాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో. ఆ మాటలో చూడండి. కూర్చో. నీ ముఖ కాంతిలో. ఎవరి ముఖ కాంతిలో? నీ ముఖ కాంతిలో పాపాలు కాదట, రహస్య పాపములు. అది అంటే అర్థం ఏంటి? నీకు తప్ప ఎవరికి తెలియని తప్పులు చేస్తావు చూసావా, అవి కూడా మనకి తెలియకుండా చేస్తాం కదా. నేను చేసిన తప్పు నీకు ఎవరికైనా తెలుస్తుందా? తెలిసినా చేస్తానా? అది నాకే రహస్యం అంట. ఇంతకీ నాకు రహస్యం అని నేను అనుకుంటున్నాను. నాకెంటుకుంది ఎవరికి తెలుసట? ఎందుకంటే 139 కీర్తనలు అంటాడు, మనకి తలంపు పుట్టక ముందు ఎరిగిన వాడట. అర్థమైందా? మనకి తలంపు పుట్టక ముందే ఎరిగిన వాడట. మరి అలాంటి తప్పు చేస్తే తెలీదా? అందుకని మోషే కీర్తన రాస్తూ చెప్తున్నాడేమని, మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయ్యా. ఆయన ముఖ కాంతిలో, ఆయన తేజస్సులు వెల్లడవుతున్నాయట. మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ముఖ కాంతిలో. ఒకసారి చదువుతాం ఆ ముఖ కాంతి. కొరింథీ 2వ పత్రిక ఆ ముఖ కాంతి అనుకోమ్మా. చూడండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. తీసారా? 4వ అధ్యాయం 2వ కొరింథీ దొరికిందండి. చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న. ఎవరి స్వరూపం అంట? ఎవరి రూపం అంట? అంటే ఆయన ముఖం ఎవరు? ఆయన స్వరూపం అంట. చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ. అది క్రీస్తు కూడా ఏముంది? తండ్రికి ఏ మహిమ ఉందో క్రీస్తుకి ఆ మహిమ ఉంది. ఆ మహిమ ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. చూడండి. క్రీస్తు మహిమని కనపరుచు సువార్త ప్రకాశం. అంటే ఇప్పుడు మన పాపాలు ఎక్కడ కనబడుతున్నాయో తెలుసా? ఏంటా ప్రకాశం? సువార్త ప్రకాశం. అంటే సువార్త అనేది వాక్యం. అంటే మన పాపాలని ఎక్కడ కనబడుతున్నాయో తెలుసా? ఇంకో విషయం చెప్పనా, అసలు మన పాపాలను ఒప్పించింది ఏది? వాక్యమే. ఇప్పుడు నేను పాపిని, నేను బాప్తిసం పొందాలి, పాప క్షమాపణ కావాలని ఎప్పుడు నమ్మాం? ఎప్పుడు మారింది మన మనసు? వాక్యం విన్న తర్వాతే, వాక్యం అర్థమైన తర్వాతే. అవునా కదా? అంటే ఇప్పుడు మన రహస్య పాపలు ఆయన ముఖ కందులో కనపడుతున్నాయంటే ఎవరి దగ్గర కనపడుతున్నాయి? క్రీస్తులో. ఇక అర్థమవుతుందా? క్రీస్తు దేవుని ముందండి. దేవుని సన్నిధి అంటే ఆయన ముందున్నవాడు క్రీస్తు. క్రీస్తులో మనకి అన్నిది కనపడుతున్నాయి. కానీ క్షమించడానికే ఒప్పుకున్నాడు క్రీస్తు. అంతేకాదు వాక్యం మన పాపాన్ని హెచ్చరిస్తుంది. అంతేకాదు వాక్యం క్షమిస్తున్నాడు. మనం దేవుడు క్షమిస్తున్నాడంటే మనల్ని క్షమించేదేది వాక్యం. ఇవాళ దేవుని క్షమాపణ ఏంటో, దేవుని ప్రేమ ఏంటో తెలిపినది వాక్యం అండి. అసలు ఈ వాక్యం దగ్గరే రాకపోతే ఈ జ్ఞానం మనకి ఎలా అర్థమవుతుందండి? మన బ్రతుకులు ఎలా మార్చుకుంటాం? మరి అటువంటి వాక్యాన్ని నిర్లక్ష్యపడితే మనకి విమోచనం ఎలా వస్తుంది చెప్పండి?
అటువంటి వాక్యాన్ని త్రోసేస్తే, అటువంటి వాక్యాన్ని చిప్పులుగా చూస్తే మన ఆత్మకి, మన భక్తికి విలువైపోతుంది. చెప్పండి, అర్థమైనా? మన పాపాలన్నీ కడిగేది ఏంటి తెలుసా? వాక్యం. వాక్యమే. ఈ వాటికి కూడా కలిగేది వాక్యమే. చదువుదాం. ఇప్పుడు ఎబ్రీ పత్రిక వచ్చేటప్పుడు 9వ అధ్యాయం 12 వచ్చినప్పుడు చదువుతాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. అర్థమవుతుందా? ఆయన ఒక్కసారి ఎక్కడ ప్రవేశించడం? తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలో. ఏంటా పరిశుద్ధ స్థలం అంటే ఆయన శరీరం అనే తెర. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పడింది. కొలసీ పత్రిక తీసారా? 2:12 మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా బాప్తిస్మములో మనం కూడా సమ్మతి చేయబడి లేచితిరి. 13 మరియు అపరాధముల వలనను శరీరమంది సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, అంటే ధర్మశాస్త్రం, ఓకేనా, ఆజ్ఞల వలన మన మీద రుణముగాను, మనము అంటే అక్కడ యూదుల గురించి చెప్తున్నారు. అన్యులకు కాదండి అది రుణం, యూదులకి, ఇశ్రాయేలుకి. మనకు రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును ఏంటది? ధర్మశాస్త్రమును మేకులతో సిలువకు కొట్టి ఏం చేశాడు తెలుసా? ఆ పత్రాన్ని, ఆ వ్రాతను సిలువలో తుడిచేసాడంట. సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచేసాడంట. అంటే ధర్మశాస్త్రాన్ని తుడిచేసి, అవునా? ధర్మశాస్త్రానికి అర్థం లేకుండా చేశాడు. ఇంకా చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసిన పరిశుద్ధులతో చెప్తున్నాడు. సంఘముతో మీరు అంటే మిమ్మును జీవింపజేసిన ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, ప్రధానులు అధికారులు ఎక్కడున్నారో? ధర్మశాస్త్రంలో ఉన్నారో, అవునా? ప్రధానులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, ఇలా అందరిని ఎలా చేశాడంట? నిరాయుధులుగా చేసాడు. వాళ్ళ వల్ల ప్రయోజనం వేయలేదట. నిరాయుధులుగా చేసి చిలువ చేత జయోత్సవముతో, చూడండి, చిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. ఎంత గొప్ప! ఆయన సిలువ ద్వారా ఏం చేయడానికి తెలుసు? ఆయన సిలువ ద్వారా ఏం చేశాడట? జయోత్సవములు ఇచ్చాడట. ఆయన సిలువే జయం. ఎందుకంటే ఆ సిలువలో కార్యం రక్తమే ఇవాళ మనకి విజయాన్ని ఇస్తుంట. ఆయన రక్తమే మనకి విమోచన తెస్తుంట. ఒక్కసారి మనం యోహాను పత్రికలోకి వెళ్తాం. యోహాను పత్రిక తీసారా? 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. పాపములను తీసివేయుటకై ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన పాపాలను తీసివేయడానికి. అడిగిన సిలువెక్కడు. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన యందు పాపమేమీ. మరి పాత నిబంధన యాజకులు, పాత నిబంధనల ప్రజల్లో ఏముంది? ఆయనలో ఏమి లేదు. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచిండు వాడు ఎవడనో పాపము
చేయడు. ఆయన ఎందుకు నిలిచేవాడు ఎవరు? ఆయన ఎందుకు నిలుచున్నవాడు ఎవరు? బాప్తిసం పొంది రక్షింపబడి క్రీస్తులోనికి చేర్చబడిన వాడు ఆయన ఎందుకు నిలుచున్నాడు. అవునా? ఆయన ఎందుకు నిలిచి ఉన్నవాడు ఎవడను ఏం చేయడట? పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడడు. క్రీస్తును చూసే అవకాశం లేదు. మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరలా పాపం చేస్తే ఆయన చూసే అర్హత లేదట. ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు అని చెప్తారు. 7వ వచనం, చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయట. ఎవడు కూడా మనం మోసం చేయకుండా చూసుకోవాలట. అది లోపల ఉన్నవారైనా మరొకరైనా మనం మోసం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మోసపోయిన తర్వాత చెప్తే ఎవరేమి చేయరు. అదినే జ్ఞానం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. మనం ఆలోచించాలి ఏ పరిస్థితుల్లో ఎలా నడవాలి. కింద చదువుతో చూడండి. చూడండి, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతి వాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక నీతిని జరిగిస్తే మనలో కూడా ఏమున్నదట? నీతి ఉంది. నీతి ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అవునా? నీతి ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. నీతి మార్గంలో ఏముంది? జీవము గలదు. అవునా? సామెతల గ్రంథం 12:28 చెప్తున్న మాట్లాడే నీతి మార్గం నందు జీవము కలదో దాని త్రోవలో మరణం ఎంత మాత్రమును లేదు. అంత గొప్ప మాట. ఈ నీతి ఎలా వచ్చింది? నీతిమంతుడి ద్వారా. అసలు ఆయన పాపాలు కడిగాడు కాబట్టి, పాపాలు తీసాడు కాబట్టి మనమేమయ్యాం? అది తన స్వరక్తముతో ఆయన ఏం చేశాడట? పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అపొస్తలుల కార్యములు 28వ వచనం. 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇందాక మనం చదువు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము తీనోసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడి లేకయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్టు. ఆ స్థలం మీద చెప్తాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే పరిశుద్ధ స్థలం. అవునా? అంటే పరిశుద్ధ స్థలం అంటే ఏందనుకున్నారు? ఈ ప్రకృతి సంబంధమైనది కాదని అన్నాడు, లోక సంబంధమైనది కాదన్నాడు. ఏంటి ఆ స్థలం అంటే? విశ్వాసం. అర్థమవుతుందా? ఆ స్థలం ఏంటి తెలుసా? విశ్వాసం. సంఘం ఎవరు? మనం, గోడలు కాదు. అవునా? అంటే ఇప్పుడు ఆయన ఏర్పరిచిన స్థలం ఏది? సంఘం. సంఘం అంటే ఎవరు? బాప్తిసం పొంది చేర్చబడిన పరిశుద్ధులే ఆయన స్థలం. ఆ స్థలం ఏంటంట? పరలోక సంబంధమైనది, అంటే హృదయాలో. అర్థమవుతుందా? అది సంఘం అంటే ఆత్మలో, భౌతికమైనది కాదు. మోసే గుడారంలో ఉన్నదేంటి? భౌతిక, ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం. క్రీస్తు రక్తంతో ఏర్పడింది ఏంటి? సంఘం. అదేంటి? పరలోక సంబంధమైన స్థలం. ఆ స్థలమే సంఘస్థలం, క్రీస్తు సంఘం. అది క్రీస్తు సంఘం అని ఎందుకు అన్నారనుకున్నారు? సంఘం అంటే పరలోక సంబంధమైనదండి, భూ సంబంధమైనది కాదు. కానీ ఈ ఆత్మ సంబంధమైన సంఘం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. అది చర్చ్ బిల్డింగ్. అవునా? సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ కాదండి, దాంట్లో కూడుకునేవారు. ఓకేనా? బాప్తిసం పొంది ఆరాధిస్తున్నారు చూసారా? ఆత్మలే ఆయన సంఘం, ఆత్మలే ఆయన పరిశుద్ధ స్థానం. అర్థమైంది అనుకుంటాను. అందుకనే ఆ స్థలం సంపాదించడం కొరకు ఏం చేయడట? స్వరక్తం ఇచ్చాడట, తన రక్తాన్ని కార్చాడట. కానీ భౌతికమైన స్థలం కాబట్టి పాత నిబంధనలో కోడుల రక్తం, ఎడ్డుల రక్తం, మేకల రక్తం సరిపోయింది. ఇప్పుడు ఆయన ఏర్పరిచిన స్థలం భౌతిక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. కాబట్టి ఆత్మలతో కడుతున్నాడు కాబట్టి సంఘాన్ని ఇప్పుడు ఆయన రక్తం సరిపడుతుందట, ఈ రక్తం సరిపడలేదట. అప్పుడు భౌతికమైన మనుషులే ప్రధాన యాజకులుగా ఉన్నారు. కానీ ఈ సంఘంలో ప్రధాన యాజకుడు ఎవరట? యేసుక్రీస్తు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. అది
ఆయన ఇచ్చిన నిబంధన ఏదంటే క్రొత్త నిబంధన. అది కూడా ఎలా ఏర్పడిందంట? ఆయన రక్తము వలనైన క్రొత్త నిబంధన. కానీ భౌతికమైన రక్తముతో పాత నిబంధన ఏర్పడితే, అవునా, ఆత్మ సంబంధుడైన క్రీస్తు రక్తముతో క్రొత్త నిబంధన ఏర్పడింది. ఈ క్రొత్త నిబంధన ద్వారానే ఏర్పడిన ఈ సంఘములో ఎలా ఆరాధించాలి? యోహాను సువార్త చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఎలా ఆరాధించాలట? యథార్థముగా ఆరాధించాలట. యథార్థవంతులు ఎవరు? ఏప్రిల్ పత్రిక మరల వచ్చిన ఏప్రిల్ పత్రిక. యథార్థవంతులు ఎవరు అక్కడ చెప్తున్నాడు. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయం. యథార్థవంతులు ఎవరో చెప్తున్నాడు చూడండి. 22 వచనం. 10:22. మనసాక్షికి కల్మషము, మనం చేసిన పాపాలన్నీ ఎక్కడున్నాయి? అది ఇది కల్మషం అయిపోయింది. కల్మషము తోచకూడినట్లు ప్రోక్షింపబడిన అది హృదయాలు ఏమవ్వాలంట? మరి అక్కడ ప్రోక్షించింది ఏది? భౌతికమైన రక్తముతో ప్రోక్షించాడు. ఇందాక మోషే చెప్పడా లేదా 9వ అధ్యాయంలో? కానీ ఎక్కడ ప్రోక్షింపబడిన హృదయాలు ఏవో చెప్తున్నాడు చూడండి. ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో. ఉదకం అంటే ఏంటో మనకు తెలుసు, నీరు. ఏ ఉదకము? నిర్మలమైన ఉదకం అంటే వాక్యం. వాక్యముతో కడగబడిన వారే, వాక్యము ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడిన వారే. అంటే నిర్మలమైన ఉదకముతో మన హృదయాలను ఏం చేసుకోవాలంట? శుద్ధి చేసుకోవాలి. కానీ నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై ఉండి, అంటే దాని అర్థం ఏంటి? బాప్తిసం పొందిన వారిగా ఉండాలంట. అమ్మా, ఇప్పుడు ఆయన ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఎవరంటే తెలుసా? నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారు. అంటే బాప్తిసం పొందకుండా ఆయన ఆరాధించే అర్హత దేవుడు ఎవరా? మనం తీసుకొచ్చేమో. నేను కూడా ఆరాధిస్తాను, అంతే కదా. నేను కూడా ఆరాధిస్తాను, నేను కూడా సంఘానికి వస్తాను అంటారు. రైట్, రావచ్చు, ఆరాధించవచ్చు. కానీ దానికి అర్హత వాక్యము ఇచ్చి వద్దనడానికి నేను సరిపో. కానీ ఆయన అంగీకరించాలి కదా, అవునా? ఆయన నిబంధన ధర్మాన్ని ఇచ్చాడు, దానిని బట్టి ఆరాధన చేస్తే చెల్లిపోయింది. అందుకనే ప్రతి ఒక్కరు బాప్తిసం పొందాలని అడుగుతారు. పొందమని సువార్తికుడు చెప్తాడు. నేను బలవంతం చేయాలని కాదు. బాప్తిసం అన్నది అసలు బలవంతంగా తీసుకునేదే. ఒకవేళ మీ ఇచ్చినా నువ్వు బలవంతంగా తీసుకుని అది కూడా చల్లదు. హృదయపూర్వకంగా తీసుకోవాలి. నేను నువ్వు అంగీకరించి తీసుకోవాలి. ఎవరి కొరకో తీసుకుంటే ఆ బాప్తిసం చల్లదు. ఎందుకంటే నీ మనస్సాక్షి కొరకు నువ్వు ఒప్పుకొని నీవుగా ఆయనను అంగీకరించి బాప్తిసం తీసుకుంటేనే పాపక్షమాపణ. మా అమ్మ ప్రోత్సహించిందంటే కుదరదు. ప్రోత్సహించింది వేరు. మా అమ్మ కోసం తీసుకుంటున్నానండి, పెళ్లి కోసం తీసుకుంటున్నానండి, మరొక దాని కొరకు తీసుకుంటున్నానంటే అది క్రీస్తు అంగీకరించేవాడు. అసలు నువ్వు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? అసలు బాప్తిసం క్రొత్త నిబంధన ద్వారా ఎందుకు ఇచ్చాడో అర్థం చేసుకుని పొందాలి. అది అప్పుడు కాపాడుకుంటాం. తెలియకపోతే ఎలా కాపాడుకుంటాం? అంతే కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కున్నామండి, అవునా? ఇప్పుడు దాన్ని కాపాడుకోవాలంటే ఆ వస్తువు విలువ తెలియాలి కదా. నువ్వు ఖర్చు పెట్టిన వెల విలువ తెలియాలి కదా. వెలించి కొనుక్కుంటాం కదా ప్రతి వస్తువుని, అవునా? అర్థం చేసుకోవాలి. వెల తెలిసినప్పుడే, దాని విలువ తెలిసినప్పుడే కాపాడుకుంటాను. ఇవాళ బాప్తిసం కూడా అంతే. విలువ తెలిస్తేనే కాపాడుకుంటాం. విలువ తెలియాలంటే విలువ నేర్పే కాడ మనం ఉండాలి. ఆయన సంఘంలో మనం ఉండాలి. దాని విలువ తెలుస్తుంది. లోపల ఉంటే ఎవరు చెప్తాడు? ఎవరో చెప్పడు. కింద చదువుతాం. నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారములు అయ్యుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాసంలో కూడా ఏముండాలంట? ఒక నిశ్చయత ఉండాలి. అదే నిరీక్షణ. నేను పరలోకం వెళ్ళాలి, ఆయన వచ్చినట్టు పరలోకానికి తీసుకెళ్తాడని ఒక నిశ్చయం ఉండాలంట. అందుకొరకు మనం విశ్వాసంలో కొనసాగాలి. నీ సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన, అదే చెప్తాడు, యథార్థమైన హృదయములతో. యథార్థమైన హృదయముతో ఎలా ఉండాలంటే మన హృదయం యథార్థమైనది ఉండాలంటే ఏం చేయాలి? కడగబడాలి. బాప్తిసంలో
మన పాపాలను కడుక్కున్నప్పుడే మన మనసాక్షిలో ఉన్న కల్మషం ఏమవుతుంది, తొలగిపోతుంది. నా అప్పుడే చెప్తున్నాడు చూడండి, ఏమని? యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు. ఇప్పుడు ఆయన సంఘానికి ఎలా రావాలట? ఇప్పుడు ఈ యథార్థమైన హృదయంతో ఇప్పుడు 24 అధ్యాయానికి రండి. యోహాను సువార్త 4 అధ్యాయం. యోహాను సువార్త 4 అధ్యాయం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించువారు ఆరాధించు కాలము వచ్చుతున్నది. అది ఇప్పుడునే, అంటే క్రీస్తుతోటే ఆరంభమైంది, ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని ఆరాధించే వాళ్ళే యథార్థత ఉండాలి. తండ్రిని ఆరాధించే వ్యక్తి ఏమో ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, లేకపోతే ఆరాధన చల్లదు. కానీ ఆరాధించే వ్యక్తి ఎక్కడ ఉండాలి? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఏ పరిశుద్ధ స్థలం? క్రీస్తు ద్వారా ఏర్పడిన పరిశుద్ధ స్థలము. అదే క్రొత్త నిబంధన సంఘము, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. ఆ సంఘములో ఆయన ఏమై ఉన్నాడో? సంఘానికి శిరసై ఉన్నాడు. శిరసగా ఉన్న క్రీస్తుని మనం ఏం చేయాలి తెలుసా? మనం ఆరాధన చేయాలి. ఆ క్రీస్తు సంఘములో ఉండి మనం ఆరాధన చేయగలిగితే గనక మన విశ్వాసము స్థిరమైనది అవుతుంది. మన విశ్వాసానికి ఫలితం, లేదా ఆ ఫలితాన్ని ఏం చేసుకుంటాం తెలుసా? పోగొట్టేసుకుంటాం. ఆ ఫలితాన్ని దూరం చేసుకుంటాం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, క్రొత్త నిబంధన సంబంధులుగా ఉండాలి అని అంటే సంఘములో ఉంటేనే సాధ్యం. ఇక ఆ సంఘం గురించి ఎన్ని ప్రలోభాలండి, ఎంతమంది సేవకులు ఎన్ని ప్రలోభాలండి. క్రీస్తు సంఘంలో ఉంటే వెళ్తారు ప్రలోభం. క్రీస్తు సంఘమే నిజమైనదా? ఒక వచనం చదివితే వచనం క్రొత్త నిబంధనలు ఉంటాయి, అదే క్రీస్తు సంఘం అయిపోతుంది అంటే ఎన్ని వచనాలు ఆధారం ఉన్నాయి? ఇప్పుడు దాకా మనం చదివినన్నింటిలో లేదా ఆధారం? ఇప్పుడు ఆయన ఎందుకు ప్రవేశించాడు ఈ లోకానికి? ఎందుకు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు? ఎందుకు రక్తం కార్చాడు? ఆయన సంఘం కొరకనే కాదా? మరి ఈ మాత్రం కూడా అర్థం అవ్వకపోతే ఎందుకు చదువుకుంటున్నాం మనం బైబిల్లో? ఇది చాలా మంది నిందిస్తున్నారు. అది మనం అవమానపరచడం కాదు కానీ హెచ్చరించాలి. వాక్యం హెచ్చరిస్తుంది, అవమానపరచడం. తెలియక చేసినా తెలుసుకోవాలి. అది తెలియనప్పుడు పౌలు ఏం చేశాడు? అదే పరిశుద్ధులు అదే సంఘాన్ని హింసించిన వాడు కాదా? ఈడ్చుకుపోయిన వాడు కాదా? శరసాలలో వేసిన వాడు కాదా? మరి అలాంటి మరి అదే క్రీస్తు కొరకు, అదే క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించిన కొరకు పౌలు ఎందుకు ప్రయాసపడ్డాడు? ఎందుకు ప్రాణత్యాగం చేశాడు? అర్థం చేసుకోవాలి. ఎందుకు శ్రమలు అనుభవించారు అని అంటే సంఘం విలువ తెలుసు. అందుకొరకే మనం ఈ లోకానికి వచ్చి, అందుకొరకే నియమింపబడ్డాం, అందుకొరకే మనం భక్తి చేయాలని అర్థమైంది. కాబట్టి అపోస్తలులు మాదిరి చూపించారు. ఆ మాదిరిలో ఆదిమ సంఘం బాప్తిస్మం పొందిన వారందరూ కొనసాగారు. ఇప్పటికీ కొనసాగుతుంది. కానీ చాలా మంది తప్పుదారి పట్టిస్తున్నారు సంస్థల ద్వారా. కానీ ఒక సంస్థకు ఒక నియమం ఉంటుంది, క్రొత్త నిబంధన. క్రీస్తు సంఘం సంస్థ కాదు, ఇది ఒక మనుషుల ద్వారా కొనసాగేది కాదు, వాక్యం ద్వారా క్రీస్తు ద్వారానే కొనసాగేది. కాబట్టి క్రీస్తు సంఘం ఎప్పుడు సంస్థ అవ్వదు. కాబట్టి అందుకనే ఏ క్రీస్తు సంఘ సువార్తికుడు తన సొంత ప్రలోభాలు పెట్టలేక, ఎందుకంటే సంస్థ కాదు కనుక, ఎవరో చెప్తుంటే దాని ప్రకారంగా చేసేవారు కనుక. సంస్థ ద్వారా కొనసాగుతున్నప్పుడు, సంస్థ ద్వారా జీతం తీసుకుని పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ కొరకే చెప్పాలి. వాళ్ళు చెప్పిందే చెప్పాలి, లేకపోతే ఆ సంస్థలో ఉండడానికి ఈయన అర్హుడు కాదు. కానీ క్రీస్తు సంఘం సంస్థ కాదు, పరలోకం. తండ్రి చెప్పినట్టుగానే నడవాలి, క్రీస్తు అధికారంలోనే కొనసాగాలి, అది అపొస్తలుల మాదిరిలోనే వెళ్ళాలి. కాబట్టి మనుషుడు తలంపులు దీంట్లో ఉంటాం, మనుషులు చెప్పినట్టుగా కొనసాగదు. అట్టి దాంట్లో మనం ఉంచాడంటే ఎంత ధన్యులో పడి, పరలోక సంబంధమైన వాటి దాంట్లో మనం ఉంచాడంటే ఎంత ధన్యులో పడి. మనము ఇది లోకంలో ఉన్నవాడికి లేదు, కనీసం బైబిల్ పట్టుకొని సత్యాన్ని అర్థమవనోళ్ళకి కూడా తెలియదండి. కానీ వాళ్ళ మనకి ఇచ్చాడంటే కాపాడుకోవాలి, మాదిరిగా ఉండాలి, మరీ ఎక్కువగా మంచి ప్రవర్తన కలిగి సత్ప్రవర్తనతో మనం జీవించవలసిన వారమై ఆరాధన విలువ మనకు తెలిస్తే మొదటిగా రావాలి, సంఘానికి ప్రారంభానికే రావాలి, మొదటిగానే వచ్చి మనం ఆరాధన చేయాలి. ముగింపు వరకు సంపూర్ణమయ్యాకే బయటకి. అప్పుడు ఆరాధన విలువలు మనకంతా ఎదుగుతున్నామో వాక్యం గ్రహించుకోవచ్చు. ఆరాధన సంఘం సామాన్యమైనది కాదు. ఏ ఆరాధన చేయాలి? యథార్థమైన ఆరాధన ఏది?
ఆత్మ సంబంధమైన ఆరాధన. ఏంటి ఆత్మ సంబంధమైన ఆరాధన? క్రొత్త నిబంధన ఆరాధన. ఒక్క మాట చదివి నేను ముగించేస్తాను. కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక 3 అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 3 అధ్యాయం తీసారా? 6 వచనం. ఆయన సంబంధం ఆయనే అంటే ఎవరు? క్రీస్తుని గురించి పౌలు చెప్తాడు. ఆయనే మమ్మును అంటే, కొత్త నిబంధన మమ్మును అంటే పౌలుని అపొస్తలుని కలిపి పరిశుద్ధుల్ని కలిపి చెప్తున్నాడు. ఆయనే మమ్ములను కొత్త నిబంధన క్రొత్త నిబంధనకు అనగా అనగా అక్షరములకు కాదు కానీ అంటే క్రొత్త నిబంధన అంటే ఏది కాదు? అక్షరం అక్షరము కాదు, అంతేనా? క్రొత్త నిబంధన అక్షరం కాకపోతే అక్షరం ఏమైంది ఇప్పుడు? ఆత్మ కాదండి, క్రొత్త నిబంధన అక్షరం కాదన్నాడు. క్రొత్త నిబంధనకు ఉన్న నిబంధన ముందు నిబంధన ఏది? పాత నిబంధన. ఇప్పుడు పాత నిబంధన ఏమవ్వాలి? అక్షరం అవ్వాలి. అవునా? క్రొత్త నిబంధన అక్షరము కాదన్నాడంటే పాత నిబంధన ఏమవ్వాలి? అక్షరం. ఇప్పుడు పాత నిబంధన అక్షరం, క్రొత్త నిబంధన చూడండి ఆత్మ. చెప్తున్నాడు చూడండి, అక్షరములకు కాదు కానీ ఆత్మకే. అంటే క్రొత్త నిబంధన అంటే ఏది? ఆత్మ. ఆత్మ పరిచయం, ఆత్మ పరిచయం. క్రొత్త నిబంధనే ఆత్మ. ఆత్మతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి? క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన, అది ఆత్మ ఆరాధన. సత్యం ఆరాధన అంటే వాక్య ప్రకారంగానే ఆరాధన చేయాలి. వాక్యం ఒప్పుకోనప్పుడు అది ఆరాధన కాదు. క్రొత్త నిబంధన ప్రకారంగా ఆరాధించకపోతే అది క్రీస్తుకు సంబంధించినది కాదు. ఆ ఆత్మకే పరిచారకులు మవుటకు, అంటే క్రొత్త నిబంధనకు పరిచారకులు అయ్యారంటే పరిచారకుల మవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని, అంటే పాత నిబంధన చంపింది, శాశ్వతమైన నివారణ ఇవ్వలేదు, ఏ ఒక్కరిని బ్రతికించలేకపోయింది. అక్షరము చంపును గాని ఆత్మయే జీవింపజేయును. ఏంటి ఆత్మ ఆత్మ అంటే క్రొత్త నిబంధన ఏం చేస్తుంది? అనేకుల్ని మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు జీవింపజేస్తుంది. ఎందుకు జీవింపజేస్తుంది? క్రొత్త నిబంధనలు ఏముంది? క్రొత్త నిబంధనలు ఏముంది? మొదటి నుంచి చెప్పింది మనకి జ్ఞాపకాలు. క్రీస్తు రక్తం ఉంది, నా రక్తము వలనైనా. అందుకు ఇప్పుడు ఆయన రక్తం మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. అందుకు కాబట్టి మనం క్రొత్త నిబంధన ఆరాధన చేయాలి. క్రొత్త నిబంధనలో ఏర్పడిన సంఘములోనే ఉండాలి. అవునా? కాబట్టి క్రొత్త నిబంధన సంఘములో, క్రొత్త నిబంధన ఆరాధనలో ఆయన రక్తం ప్రవేశిస్తుంది. అది నేను సంఘానికి దూరం అవ్వకూడదు. సంఘానికి దూరం అయ్యామా మన నుంచి అయిపోతుంది క్రీస్తు రక్తం. అవునా? మనం ఏం పోగొట్టుకున్నాం? విమోచన పోగొట్టుకుంటాం. కాబట్టి మనం క్రొత్త నిబంధన ఆరాధికులుగా ఉండాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పాత నిబంధన ఛాయలు పరిస్థితులు మనలోనికి రాకూడదు. ఇప్పటిదాకా చెప్పిన మాటలు అర్థమైనవి అనుకుంటున్నాను. కాబట్టి యథార్థవంతులుగా బ్రతుకుతాం, వాక్యానుసారంగా జీవితం, వాక్యానుసారంగానే ఆరాధిద్దాం. ఇంకా భౌతికమైన వాటిని కాదు మనం తీసుకోవాలి, ఆత్మ సంబంధమైనవి, వాక్యానుసారమైనవి, క్రీస్తు ద్వారా నియమించిన క్రొత్త నిబంధనలో ఉన్న వాటి ద్వారా మనం ఆరాధన చేయాలి. కాబట్టి ఆ అపొస్తలులు ఆదిమ సంఘం కొనసాగించినట్టుగా మనం ఆరాధన చేద్దాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.